అనంతపురంలో ఉద్రిక్తత ఏర్పడింది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇంటి ముట్టడికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు యత్నించారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను అడ్డుకున్నారు పోలీసులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే దగ్గుబాటికి వ్యతిరేకంగా అభిమానులు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే దగ్గుబాటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా దుమారం రేపుతుంది. ఇప్పుడు త్రివేణిను గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది అది పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు ఆపిస్తున్నా ఎందుకులేనా మనకి జూనియర్ గానే ఆపిస్తున్నా ఇప్పుడు ఏదైనా ఎందుకు కానీ మనకి నాకు అవసరమే కదా అవసరమే మనకి లోకేష్ ఎట్లు పెట్టి మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ అయినా నువ్వు చెప్పినట్లు ఎట్లా ఇప్పిస్తారో నువ్వు కార్ది నేనెవరు చేయించాకనా స్టేరోయిడ్ వేస్తున్నారు సినిమాది సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా కాదన్నా స్టేరోయిడ్ సినిమా వేస్తున్నారు పర్మిషన్ లేదు కదా చేపిస్తావు నువ్వు నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు సరే బుక్ చేపిస్తా చూడి కానా మామూలు నేను సినిమాకి పోయేవాడినా ఆడదు సినిమా ఆడదు నేనెవరు వేయించాక సినిమా ఆడదు ఇప్పుడు ఓకేనా మందేం పోతుందా మనం సార్ గురించి మాట్లాడతారు. నేను ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే నేను నన్ను అట్లా చెప్తాను నాకు తెలియదనా ఆడదు సినిమా ఆడదు జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వ్యాఖ్యల వ్యవహారం దుమారం రేపుతుంది. ఎమ్మెల్యే వర్గీయులు తన ఫ్యామిలీని బెదిరిస్తున్నారన్నారు టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్ ధనుంజయ నాయుడు. ఆడియో కాల్ ఫేక్ అని తాను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలని తన భార్య అన్నకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే దగ్గుబాటితో తనకు ప్రాణహాని ఉందన్నారు. తాను పార్టీ కోసం పనిచేసి జైలుకు వెళ్లిన వ్యక్తినని తెలిపారు. తనపై గత ప్రభుత్వం 24 కేసులు పెట్టిందంటున్న ధనుంజయ నాయుడుతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఏపీలో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మీద ఎవరైతే టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఉన్నారో ఆ అంశానికి చుట్టూనే వివాదం అయితే కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఆ వ్యాఖ్యలు చేశారో అవి తన వ్యాఖ్యలు కాదు, తన ఆడియోని మార్ఫింగ్ చేశారని చెప్పిన నేపథ్యంలో ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి, ఆయన మీద పార్టీ అధిష్టానం కూడా చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. దీని మీద పొలిటికల్ రచ్చ కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఎమ్మెల్యేను కూడా నిన్న సీఎం చంద్రబాబు పిలిపించి మందలించిన పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి టీఎన్ఎస్ఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు ధనుంజయ నాయుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కమిటీలో మెంబర్గా ఉన్నారు. అతనితోనే ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కూడా మాట్లాడిన పరిస్థితి. ఏంటి సార్ ప్రధానంగా ఏం జరిగింది? ఇంతవరకు వ్యవహారం వెళ్ళొద్దని అనుకున్నారా? అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా నాకు కాల్ వస్తుందని. మేము సినిమా హడావిడిలో మేము ఉండడం జరిగింది. ఆ టైంలో మాకు ఫోన్ చేయడం ఎమ్మెల్యే గారు జరిగింది. అంటే ఏంటి ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ కి ఆయనకి వ్యక్తిగతంగా ఏమైనా విభేదాలు ఉన్నాయా, లేకపోతే ఆయన ఫోన్ లో మాట్లాడినట్టుగా పార్టీకి సంబంధించిన అంశాలే ఏమన్నా ఈ వివాదానికి కారణం ఆయన వ్యాఖ్యలకి? అంటే ఎన్టీఆర్ గారికి వ్యక్తిగతంగా నాకు తెలిసి అతనికి ఉన్నది. మరి ఎందుకు మాట్లాడారో ఎమ్మెల్యే గారు అయితే అర్థం కాలేని పరిస్థితి. ఎమ్మెల్యే గారు మాట్లాడిన తీరు కూడా మీరంతా విన్నారు. ప్రధానంగా అసలు ఆయన ఏంటి మీకు ఫోన్ చేయటం వెనకాల ఉద్దేశం? సినిమా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, రిలీజ్ అవుతున్న రోజా మీకు ఫోన్ చేసింది, లేకపోతే రిలీజ్ అవుతున్నా అంటే 1 అవర్ లో సినిమా రిలీజ్ అనగా నాకు కాల్ రావడం? అంటే ఇప్పుడు ఈ అంశం చుట్టూనే ప్రస్తుతం రాజకీయంగా కూడా వివాదం రాజుకుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టారు, బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకపోతే డీజేలు పెట్టి పూర్తి స్థాయిలో ఆయన ఆడియోను కూడా ఊరూరా తిప్పుతామని కూడా చెప్తా ఉన్నారు. మీరు ఆ పార్టీ వాళ్ళే, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఆ పార్టీయే, జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే పార్టీ అని చెప్తా ఉంటారు. ఇప్పుడు మొత్తం పార్టీ మీద మీ వ్యాఖ్యలు కానీ మీ నిరసనలు కానీ ప్రభావం చూపిస్తున్నాయి కదా, ఎట్లా చూస్తారు దీన్ని? సార్ ఇప్పుడు నేనేమంటున్నా అంటే మాకు పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశం లేదు. ఇప్పుడు పార్టీ తీయాలనే ఉద్దేశం ఉంటే పార్టీ కోసం ఇంత కష్టపడి ఇన్ని కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎప్పుడే గానీ వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ లో గానీ ఎక్కడే గానీ ఒక వేరే చిన్న కేసు కూడా నా మీద లేదు. నేను వేరే ఇష్యూ లేకుండా దూరే వ్యక్తిని కాదు. కేవలం మా నందమూరి తారక రామారావు గారి
తల్లిని దూషించినందుకే నేను ఈ విషయాన్ని బయట పెట్టడం జరిగింది. దీని మీద పార్టీ వారు కూడా నేను పంపడం జరిగింది. పార్టీ వారు ఏం యాక్షన్ తీసుకుంటారనేది పార్టీ అది ఇష్టము. కానీ నేనేమంటాను, మా తల్లినన్నా ఒకటి, ఏ తల్లినన్నా ఒకటి. ఆ ఉద్దేశంతోనే నేను ఆడియో బయట పెట్టడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం అయితే లేదు. మా జూనియర్ ఎన్టీఆర్ పై తాను ఎలాంటి కామెంట్స్ చేయలేదని అన్నారు ఎమ్మెల్యే దగ్గుబాటి. ఆడియోతో తనకు సంబంధం లేదని అన్నారు. అభిమానులు బాధపడతారనే తాను వివరణ ఇస్తున్నానన్నారు. నేనంటే గిట్టని వాళ్ళే ఈ పని చేశారన్నారు. నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నాకు నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ, ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండకపోతే కఠిన చర్యలుంటాయని చంద్రబాబు హెచ్చరించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఈ రకంగా ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు చంద్రబాబు. అత్యుత్సాహం తగ్గించుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. అవసరమైతే సొంత పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలకు వెనకాడబోమని వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండకపోతే కఠిన చర్యలుంటాయని చంద్రబాబు హెచ్చరించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఈ రకంగా ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అత్యుత్సాహం తగ్గించుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. అవసరమైతే సొంత పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలకు వెనకాడబోమని వార్నింగ్ ఇచ్చారు.